బ్రేకింగ్ న్యూస్ పోసాని కృష్ణమురళి క్వాష్ పిటిషన్పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు పోసాని. రాజకీయ ద్వేషంతో తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 41A నోటీసులు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇటు పోసాని బెయిల్, పోలీసుల కస్టడీ పిటిషన్పై ఇవాళ కడమ మొబైల్ కోర్టు తీర్పు ఇవ్వనుంది. రైల్వే కోడూరులోని ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఇప్పటికే ఇరు పక్షాల వాదనలు పూర్తయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అటు ఈరోజు పోసాని కృష్ణమురళికి సంబంధించి కూడా క్వాష్ పిటిషన్ అయితే విచారణకు రానుంది. మరి హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుంది, ఏ అంశాలను పరిగణనలోకి తీసుకున్నది? మొత్తం మీద చూసుకుంటే పోసాని కృష్ణమురళిపై ఆంధ్రప్రదేశ్ కేసులు నమోదైన ఈ కేసులన్నిటికి సంబంధించి కూడా పోలీసులు ఒక్కొక్క కేసులో ఒక్కొక్క దాంట్లో అంటే ప్రస్తుతం ఒక కేసులో అరెస్ట్ అయితే వెంటనే ఆయన జైల్లో ఉండగానే మరొక పీటీ వారెంట్, అక్కడి నుంచి మరొక పీటీ వారెంట్ వేసి మరొక జిల్లాకి, ఇట్లా ఆంధ్రప్రదేశ్ లో వివిధ జిల్లాల్లో పోసాని కృష్ణమురళిపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా పీటీ వారెంట్ వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఫస్ట్ రాయచోటి, ఆ తర్వాత నరసరావుపేట, ఆ తర్వాత గుంటూరు సబ్ జైలు, ఆ తర్వాత ఆదోని, ఆ తర్వాత కర్నూలు, తాజాగా అనంతపురానికి సంబంధించి పీటీ వారెంట్లు దాఖలు చేసిన పరిస్థితి. తాజాగా గుంటూరు, విజయవాడకు సంబంధించిన కేసుల్లో కూడా పీటీ వారెంట్ వేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసులకు సంబంధించి తదుపరి చర్యలను వెంటనే నిలిపివేయాలని చెప్పి కోరుతూ కూడా ఏపీ హైకోర్టులో నిన్న పోసాని కృష్ణమురళి తరపు న్యాయవాదులు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసులన్నింటినీ కూడా రాజకీయ కక్షపూరితంగానే కేసులు నమోదు చేశారు. ఎక్కడా కూడా దీంట్లో తను చేసిన వ్యాఖ్యలు కానీ లేకపోతే మిగిలిన అంశాలు కానీ లేవు. రాజకీయ దురుద్దేశంతో ఇవన్నీ జరిగినాయి. ఖచ్చితంగా తన కేసులకు సంబంధించి క్వాష్ చేయాలి, లేకపోతే తదుపరి చర్యలు నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి కూడా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన ధర్మాసనం ఈ రోజు దానిపై విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అఖిల. రైట్, థ్యాంక్ యూ.